చూసుకున్నట్లయితే ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా ఇక్కడ పల్లా రాజేశ్వర రెడ్డి గారు కావచ్చు, రాకేష్ రెడ్డి గారు కావచ్చు, అందరూ కూడా పరామర్శించడానికి వస్తూ ఉన్నారు గాంధీ హాస్పిటల్ కాడికి. సో సార్, ఈ రోజు పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వ్యవహరిస్తున్న తీరు ఏ విధంగా చూడవచ్చు? గవర్నమెంట్ నిరుద్యోగుల సమస్యల్ని మాట్లాడి జాబ్ క్యాలెండర్ ఇవ్వడం అనేది వాళ్ళ విధి. జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా న్యాయమైన కోరికలు కోరుతుంటే తీసుకుపోయి అందరిని అరెస్ట్ చేస్తామంటే వేలాది మంది లక్షలాది మందిని తీసుకుపోయి జైల్లో పెట్టమని చెప్పండి, అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు ఏం న్యాయమైన కోరికే తప్ప వేరేదేం అడగట్లేదు. ఖచ్చితంగా వాళ్ళకు మేము మోతీలాల్ ఇమ్మీడియట్గా ఆయన అడిగిన న్యాయమైన కోరికలకు మద్దతుగా మేము ఇవాళ టీఆర్ఎస్వి కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మద్దతు ఇస్తుంది. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. 1:50 చొప్పున ఇంతకుముందు ఏదైతే గ్రూప్ 1 అంటున్నారో 1:100 చొప్పున ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం. సార్, గతంలో మీ ప్రభుత్వం ఇలాంటి ఎటువంటి మీ ప్రభుత్వం సరిగ్గా ఉద్యోగాలు రిలీజ్ చేయలేదని ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో తీసుకొచ్చారు. సో ఈ రోజు కాంగ్రెస్ వ్యవస్థలో తీరు పట్ల మేము ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ మేము చేయట్లేదని చెప్పింది, కాంగ్రెస్ పార్టీ మేము చేయట్లేదని చెప్పింది. వాళ్ళు చేయాలనే కదా వాళ్ళకి ఓట్లేసిండ్రు. వాళ్ళు డిఎస్సి మెగా డిఎస్సి వేస్తామని చెప్పేసి అన్నారు, మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు. గ్రూప్ 1లో 1:50 కాదు 1:100 ఇస్తామని చెప్పిండ్రు. గ్రూప్ 2లో గ్రూప్ 3లో మెగా డిఎస్సిలో ఇప్పుడున్న వాటికంటే ఎక్కువ ఇస్తామని చెప్పిండ్రు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిండ్రు. ఏం ప్రాబ్లం ఇవ్వడానికి? ఏం ప్రాబ్లం? వాళ్ళు ఏం పెద్దగా ఇవ్వాలా? ఇమ్మీడియట్గా రిక్రూట్మెంట్ చేయడానికి కావాల్సిన జాబ్ క్యాలెండర్ ఇవ్వమని అడుగుతున్నారు తప్ప మొత్తం కూడా నీ ఏదో ప్రభుత్వం దానికోసం వీళ్ళందరూ మాట్లాడిన వాళ్ళే కదా. ఇదే బట్టి విక్రమార్క, ఇదే రేవంత్ రెడ్డి, ఇదే శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ యొక్క పార్లమెంటు వేదిక కానీ ఇక్కడ వేదికల్లో కూడా వాళ్ళే చెప్పిండ్రు కదా. ఖచ్చితంగా ఇవాళ 1:50 కాదు 1:100 చేయాలని చెప్పారు. జీవో నెంబర్ 46ను ఖచ్చితంగా తీసేస్తామని చెప్పారు. మెగా డిఎస్సి వేస్తాం వీళ్ళు వేయలేకపోతున్నారని చెప్పారు. గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ నెంబర్స్ పెంచుతామని చెప్పారు. దీనికి ఏం ఖర్చు అయ్యే పని ఉందా? ఏమన్నా ఏం ఖర్చుతో పని కాదు కదా. నీ యొక్క ప్రభుత్వం 7 నెలలు అయిన తర్వాత కూడా ఒక్కరోజు కూడా ఇంతవరకు 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామని చెప్పారు. దానికోసం ఏమైనా తీసుకున్నారా అంటే ఏం కూడా చేయలేదు, తీసుకోలే. కాబట్టి ఇలా మోతీలాల్ ఇవాళ తన ప్రాణాలని పణంగా పెట్టి నిరుద్యోగుల తరఫున కొట్లాడుతున్నప్పుడు సంఘీభావంగా మేము పోయి కలిసి వస్తామంటే అడ్డుకోవడం కానీ ఇలా పోలీసుల దుశ్చర్యను చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో వేలాది లక్షలాది మంది విద్యార్థులందరూ వస్తే కూడా ఆనాడు వలస పాలకులు కూడా ఈ విధంగా చేయలే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడికి మద్దతుగా పనిచేస్తుందా అని చెప్పేసి ఇవాళ మా అందరికీ డౌట్ వస్తున్నది. కాబట్టి ఇవాళ ఖచ్చితంగా మోతీలాల్ యొక్క డిమాండ్ ఏదైతే ఉన్నదో నిరుద్యోగుల డిమాండ్. కాబట్టి ఖచ్చితంగా దాన్ని జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి, ఆ ఉద్యోగాల నెంబర్ పెంచాలని చెప్పేసి న్యాయమైన కోరికల్ని నెరవేర్చాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని గవర్నమెంట్ వ్యవహరిస్తున్న తీరును చూస్తుంటే ఎంతసేపు మీ ఎమ్మెల్యేని గుంజుకునే పరిస్థితిలో ఉందే తప్ప ఏదైనా సమస్యల పరిష్కారానికి ముందు నడవట్లేదు. ఇవాళ ప్రభుత్వ పాలన అనేది మొత్తం కూడా పడక వేసింది అన్నారు. ప్రభుత్వ పాలన లేదు, ఒక నిర్ణయం తీసుకున్నది లేదు. ఇవాళ ఒకవైపున రైతాంగం నష్టపోతుంటే రైతాంగానికి కావాల్సిన అనేక విషయాల గురించి కూడా కనీసం విత్తనాలు ఇవ్వలేక, రైతు బంధుని ఇప్పటిదానికి ఇస్తామని ఇవ్వలేక, రుణమాఫీ మీద మొత్తం కూడా కాలయాపన చేస్తూ ఇవాళ మొత్తం కూడా పాలనలో వాళ్ళు ఒక్కటి కూడా ఈ చర్య తీసుకున్నాం లేదా ఉద్యోగాల కోసం కానీ లేకపోతే నింపడంలో కానీ దీన్ని చేస్తామని చెప్పేసి కూడా ఇంతవరకు ఏమి చేయలే. కాబట్టి దయచేసి పాలన చేయలేక అన్ని రంగాల వాళ్ళందరినీ కూడా వైఫల్యం చెందిండ్రు. కాబట్టి ఖచ్చితంగా పాలన చేత కావట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేత కావట్లేదు. ఓన్లీ మిగతా వాళ్ళని కొనడంలోనే వాళ్ళ దృష్టి ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని ఇప్పటికైనా మేము కోరుతున్నాం, జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి.
ఏదైతే వాళ్ళు ఎన్నికల ముందు చెప్పిండ్రో అవన్నీ నెరవేర్చాలని చెప్తున్నాం.